హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. సో, ఇదైతే మోస్ట్ అవైటెడ్ వ్లాగ్ అనుకుంటా నాకు తెలిసి ఐ థింక్. ఎందుకంటే ఇది నా బర్త్‌డే వ్లాగ్ కాబట్టి ఏన్ మీరు వెయిట్ చేయకపోయినా నేను వెయిట్ చేపించాననే నేను అనుకుంటున్నా. సో, ఇదైతే చాలా మంచి వ్లాగ్. నాకు చాలా చాలా బాగా నచ్చే వ్లాగ్ అనమాట. అండ్ ఇదైతే మా చెల్లి నాకు మిడ్‌నైట్ సర్ప్రైజ్ ఇచ్చింది నా బర్త్‌డే రోజు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేశామనమాట. సో, సర్ప్రైజ్ అయితే అక్కడ ప్లాన్ చేసింది. సో, ఆ టైం అప్పుడు నేను చాలా అప్పుడే ఇంకా 11 వరకు మెహందీ పెట్టుకుంటూనే ఉన్నాము. మా కజిన్ పెట్టింది. సో, మా కజిన్స్ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజైతే. ఇంకా నైట్ ఔట్ అనమాట. సో, ఇలాంటి నైట్ ఔట్స్ ఇంకా చాలా బాగా ప్లాన్ చేయాలి అని నేను అనుకుంటున్నా. ఎప్పుడు నేనే ప్లాన్ చేస్తూ ఉంటాను. బట్ ఈసారి వీళ్ళందరూ ప్లాన్ చేశారు. నాకైతే చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. బికాజ్ ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. నాకు ఎట్లాంటి సర్ప్రైజ్ ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. సో, నేనైతే నిజంగా షాక్ అయిపోయాను. ఎంత బావుందో అసలు. నాకసలు అప్పటి వరకు అసలు బాలేదు. బర్త్‌డే రోజు బట్ కొంచెం అయినా ఎనర్జిటిక్‌గా ఉండాలి గాబట్టి, కొంచెమైనా బాగా ఎంజాయ్ చేశా అనమాట. ఈ సర్ప్రైజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఆ డెకోర్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. ఆ కలర్ కాంబినేషన్ కావచ్చు, మొత్తం అంతా లిటరల్లీ చాలా బావుంది. అండ్ కేక్ ఫ్లేవర్ ఒక్కటే నాకు నచ్చలేదు. అదొక్కటే నన్ను డిసప్పాయింట్ చేశారు వీళ్ళు. అండ్ నేనైతే ఎక్కువ తినలేదు. అండ్ బికాజ్ నాకు అప్పటికి చాలా ఒక 2, 3 డేస్ ముందు తగ్గిందనమాట. సో, ఇంకా అంత ఏం తినలేదు. అండ్ ఇప్పటికి కూడా అలాగే ఉంది. నా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా బర్త్‌డే అయిన తర్వాత ఇంక అస్సలు టోటల్‌గా మారిపోయిందనమాట. ఆ బర్త్‌డే ఒక్కరోజే నేను హ్యాపీగా ఉన్నా అనుకుంటా. ఐ థింక్. తర్వాతంతా ఇంకా ఆహ్, బాలేదు. సో, అదంతా పక్కన పెట్టేస్తే బర్త్‌డే రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వ్లాగ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నా. బట్ ఐ థింక్ ఇదైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా బావుంటుంది వ్లాగ్ అంతా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా చాలా బావుంటుంది. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా అనమాట. నాకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే అనుకుంటా. ఐ థింక్ ఇప్పటి వరకు గిఫ్ట్స్ ఇచ్చింది. బట్ ఇదైతే చాలా మంచి గిఫ్ట్ అనమాట. అండ్ మార్నింగ్ అయితే ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. ఋషికొండ వెళ్ళాము. సో, అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో, ఆ టెంపుల్‌కి నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటున్న టెంపుల్ అనమాట. బట్ వెళ్ళాను. చాలా బావుంది. అండ్ అలా ఫ్రెండ్స్‌తో ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. సో, మొత్తం అన్నిటిని కూడా అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేసి, మంచిగా అన్ని క్లిప్స్ కూడా క్యాప్చర్ చేశారు. అసలు ఈ టెంపుల్ చాలా బావుంది. మీరు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఆ వ్యూ కావచ్చు, మొత్తం అంతా కూడా చాలా బావుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చి వెళ్ళా అనమాట. సో, ఇలా బస్‌లో వెళ్ళొచ్చు అండ్ మెట్ల మీద కూడా వెళ్ళొచ్చు. మేము వెళ్ళిందయితే మెట్ల మీద నుంచి వెళ్ళాము. తిరిగొచ్చేటప్పటికి బస్‌లో వచ్చేసామనుకుంటా. బస్‌లోనే వచ్చాము. సో, మెట్లు ఎక్కడం కూడా ఇది నేను ఫస్ట్ టైము. చాలా బావుంది. మంచి ఎక్స్‌పీరియన్స్. అండ్ ఆ వ్యూ అంతా చూసారా ఎంత బావుందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అసలు ఆ టెంపుల్ అంత పాజిటివ్ వైబ్స్‌తో చాలా బావుందనమాట. ఖచ్చితంగా బర్త్‌డే రోజు వెళ్ళాల్సిన టెంపుల్ అని చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా అవన్నీ ఎక్కేటప్పటికి నిజంగానే దేవుడు కనిపిస్తారు. అంత బావుంది. సో, నిజంగా ఈ టెంపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తానని నేను అనుకోలేదు ఎప్పుడు గూడా. అసలు నేను వెళ్తానో ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకున్న టెంపుల్ అనమాట. కట్టారు, చాలా ప్రశాంతంగా ఉంటది అన్నారు. సో, అందుకోసమే వెళ్ళాను. ఈ మేము వెళ్ళంగానే ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారనమాట. భోజనాలు స్టార్ట్ అయ్యాయనుకుంటా. మేము వెళ్ళేటప్పటికల్లా పెడుతున్నారు. సో, టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ లోపలికి ఫోన్స్ అవి అలో చేయలేదు. అంటే ఫోన్స్ కాదు, ఫోన్స్ ఉన్నా కూడా స్విచ్ ఆఫ్ చేయమని చెప్పారనమాట. సో, జస్ట్ కొంతవరకు అయితే నేను వీడియో తీశాను.
అండ్ టెంపుల్ అయితే చాలా చాలా బావుంది. మొత్తం అంతా కూడా వ్యూ అంతా కూడా చూడండి. అసలు మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ చాలా ప్రశాంతంగా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఎప్పుడైనా వెళ్లి విజిట్ చేయండి. అండ్ ఆ చుట్టుపక్కలే ఐటీ సెడ్జ్ ఉంటుంది. ఇంకా రకరకాలైన కంపెనీస్ చాలా చాలా ఉన్నాయన్నమాట. సో, ఆ పైనుంచి కిందకొచ్చేటప్పుడు కూడా చాలా బావుంటుంది. అండ్ కింద నుంచి వెళ్ళేటప్పుడు మెట్ల ద్వారా వెళ్ళిపోయాం గాబట్టి అంతగా ఏం సీనరీస్ చూడలేదు. బట్ పైనుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా బావుందనమాట. నేను అలా ప్రశాంతంగా కొంచెం అలా ఉండి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నా. అండ్ చూసారా చాలా బావుంది అసలు నిజమే చిన్న తిరుపతిలా ఉందనమాట. సో, మీకెలా అనిపిచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఈ క్వెషన్ అయితే ఖచ్చితంగా అడుగుతాను. ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది. బికాజ్ నాకు ఎందుకో తెలుసుకోవాలనుంది. సో, అందుకోసమే. సో, నేనిలా కంటిన్యూయస్‌గా మాట్లాడుతుంటే మీకు చిరాకొస్తూనే ఉంటుంది. అందుకోసమే టెంపుల్‌నంతటిని విజిట్ చేయండి. చాలా బావుంది. అసలు రియల్‌గా వెళ్లి చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్ అనమాట. అంత బావుంటుంది. అండ్ అక్కడిచ్చే ప్రసాదం కూడా చాలా బావుంది. నిజమైన తిరుపతి లడ్డూలాగే ఉందనమాట.